హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్ హార్ట్ బీట్ ఎపిసోడ్ 36. అనురాగ్కి డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాక బాల్కనీలో ఉన్న వీరా దగ్గరికి వస్తాడు అనురాగ్. వీరా స్మోక్ చేస్తూ జల్లుగా పడుతున్న వర్షాన్ని చూస్తున్నాడు. అప్పటికే రాత్రి అవడంతో ఎలక్ట్రిక్ లైట్స్ వెలుతురులో వర్షం వింతగా అందంగా కనిపిస్తోంది. వెనకే వచ్చిన అనురాగ్, నీలో నేచర్ని ఎంజాయ్ చేసే గుణం కూడా ఉందా అని వెటకారంగా అడిగాడు. ఏ, నేను మనిషిని కాదా? నా కళ్ళకి నేచర్ని చూసే గుణం, నా మనసుకి నేచర్ని ఆస్వాదించే గుణం ఉండదా అని అడిగాడు వీరా. అలానే నా భార్యను ప్రేమించే గుణం కూడా ఉందా అని అడిగాడు అనురాగ్. ఆ మాటతో అనురాగ్ వైపు సూటిగా చూశాడు వీరా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నా భార్యను లవ్ చేస్తున్నావు కదా అని అడిగాడు అనురాగ్. ఆ మాటతో నేను మిహిరను లవ్ చేశాను, నీ భార్యను కాదు అని అన్నాడు వీరా. రెండింటికి తేడా ఏంటో వెటకారంగా అడిగాడు అనురాగ్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ, మిహిరపై నా లవ్ వయసు దాదాపు 12 సంవత్సరాలు, కానీ తను నీకు కేవలం 1 సంవత్సరంన్నరగానే తెలుసు. ఆ తర్వాత మీ పెళ్ళయ్యి సంవత్సరం మీద 2 నెలలు, డివోర్స్ అయ్యి 2 నెలలు, అంతే కదా? మరి అలాంటప్పుడు నేను నీ వైఫ్ని లవ్ చేశానా లేక మిహిరను లవ్ చేశానా? నీకు తనెవరో తెలియకముందే నేను తనని లవ్ చేశాను. నేను లవ్ చేసిన అమ్మాయే నీ వైఫ్ అయింది అని క్లియర్ చేశాడు వీరా. ఆ మాట విని పళ్ళు పటపటా కొరుకుతూ, పెళ్ళైన అమ్మాయిని ఇంకా లవ్ చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదు అని అన్నాడు అనురాగ్. ఆల్రెడీ చెప్పాను కదా, నేను లవ్ చేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇందులో నా తప్పే ఉంది. అండ్ ఇంకో విషయం, నేను మిహిరను లవ్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడే కాదు, మళ్ళీ మీకు పెళ్ళైనా, మీకు పిల్లలు పుట్టినా, ఆ పిల్లలకు పెళ్ళిళ్ళైనా సరే నేను మిహిరను లవ్ చేస్తూనే ఉంటాను అని అన్నాడు వీరా. కానీ తను నిన్ను లవ్ చేయాలి కదా అని అన్నాడు అనురాగ్. మనం లవ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మనల్ని లవ్ చేయాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టిందా ఏంటి? ప్రేమ అనేది మన మనసుకు సంబంధించిన విషయం. మనకి ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రేమ కలుగుతుందో తెలియదు. అంత మాత్రాన అవతలి వాళ్ళు కూడా ఖచ్చితంగా మనల్ని ప్రేమించాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళకి మన మీద ప్రేమ కలిగినప్పుడే మనల్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు. అంతేకాని మనం లవ్ చేస్తున్నామని వాళ్ళు కూడా అన్నీ వదిలేసుకొని మనల్ని లవ్ చేస్తారా ఏంటి అని అన్నాడు వీరా. అంటే నువ్వు ఇలా వన్ సైడ్ లవర్గా మిగిలిపోతావా ఏంటి అని కంగారుగా అడిగాడు అనురాగ్. నా మనసుకు నచ్చిన మరొక అమ్మాయి దొరికే వరకు ఇలాగే మిగిలిపోతానేమో అని అన్నాడు వీరా. అతని ప్రేమ అర్థమవుతున్న కొద్దీ అనురాగ్కి కూడా కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ తాను ప్రేమించిన అమ్మాయి బాగుండాలనే వీరా కోరుకోవడం అతనికి క్లియర్గా అర్థమవుతోంది. అందుకే ఈసారి కోపం తెచ్చుకోకుండా చాలా ప్రశాంతంగా వీరా వైపు చూశాడు. అతను ఆ క్షణం చాలా కూల్గా కనిపించాడు. వీరా పర్సనల్ లైఫ్ అతనిష్టం, కానీ అతను మిహిరకు ఇచ్చే రెస్పెక్ట్, ప్రొటెక్షన్ ఇవన్నీ అనురాగ్ని ఇంప్రెస్ చేశాయి. దాంతో అనురాగ్ షేక్ హ్యాండ్ ఇస్తూ థ్యాంక్ యూ అని అన్నాడు. ఆ చెయ్యి వైపు అనురాగ్ వైపు మార్చి మార్చి చూసిన వీరా, ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నావు అని అడిగాడు. నా భార్యని సారీ నాకు కాబోయే భార్యని అలా వర్షంలో వదిలేయకుండా సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు అనురాగ్. అది నేను నీకోసం ఏం చేయలేదు, దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ బాగా చల్లగా ఉంది, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పాడు వీరా. దాంతో తాను చాచిన చేతిని వెనక్కి తీసుకొని ఓకే అని లోపలికి వెళ్ళిపోయాడు అనురాగ్. అక్కడి నుంచి మిహిర రూమ్లోకి వెళ్ళిన అనురాగ్ డాక్టర్ని బయటికి వెళ్ళిపోమ్మని చెప్పి మిహిర పక్కనే బెడ్పై వాలాడు. కాసేపు ఆమెనే చూసిన అతను ఫీవర్ కారణంగా కళ్ళు మూతలు పడుతూ ఉండడంతో చాలా త్వరగానే నిద్రపోయాడు. ఓ 2 గంటలకు మిహిర మెల్లగా కళ్ళు తెరిచింది. తన పక్కనే పడుకొని నిద్రపోతూ కనిపించాడు అనురాగ్. అతన్ని అక్కడ చూసిన మిహిర హ్యాపీగా ఫీల్ అయ్యింది. అతని దగ్గరికి వెళ్ళబోయేది కాస్త అంతలోనే జరిగింది గుర్తు చేసుకొని టక్కున లేచి చుట్టూ చూసింది. ఆ రూమ్ను తాను ఇంతకు ముందెప్పుడు చూడకపోవడంతో నేను ఎక్కడున్నాను అనుకుంటూ అయోమయంగా చుట్టూ చూసింది. అప్పుడే బెడ్కి కాస్త పక్కగా ఉన్న సోఫాలో కూర్చొని కాలుని ముందున్న టీపాయ్పై పెట్టి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న వీరా కనిపించాడు. ఒక పక్కన భర్త, మరో పక్కన తన ఆత్మబంధువు
తనని ప్రొటెక్ట్ చేస్తున్నట్లు ఫీల్ అయింది మిహిరా. ఆమె లేవడం అర్థమైందో ఏమో మెల్లగా కళ్ళు తెరిచి ఆర్ యూ ఓకే మిహిరా అని అడిగాడు. ఐఎమ్ ఓకే వీరా, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగింది మిహిరా. నా ఇంట్లో నేనున్నాను అని చెప్పాడు వీరా. అది వినగానే ఆశ్చర్యపోతూ నీ ఇల్లా? అంటే నేను అనురాగ్ మీ ఇంట్లో ఉన్నామా అని అడిగింది. అయినా అనురాగ్ ఎక్కడికెందుకు వచ్చాడు అని అంది మిహిరా. ఎందుకున్నాడో తర్వాత తెలుస్తుంది, కానీ ముందు నీ ప్రశ్నలు ఆపి కాస్త ఫేస్ వాష్ చేసుకునిరా, తినడానికి ఏమైనా తెప్పిస్తాను అని అన్నాడు వీరా. నువ్వు తిన్నావా అని అడిగింది మిహిరా. హా, తినేశాను అని చెప్పాడు. పక్కనే ఉన్న అనురాగ్ వైపు చూసి మరి తను అని అడిగింది మిహిరా. తను తిన్నాడో లేదో నాకు తెలీదు, నేనైతే తిన్నాను. ఇప్పుడు నీకు కూడా తెప్పిస్తాను. తను లేచాక తింటాడులే, నువ్వు వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యి రాపో కాస్త గంభీరంగా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వీరా. అతను వెళ్ళగానే పక్కనే ఉన్న అనురాగ్ వైపు చూసి అతని తలపై చేయి వేసి నువ్వు నా కోసం ఇక్కడి దాకా వచ్చావా? మరి నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మనిద్దరం కలిసే వచ్చామా లేదా ఇంకేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అయినా నేను కాల్ చేసినప్పుడు నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను అక్కడే పడిపోయాను కదా, నువ్వేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని అంతులేని ప్రశ్నలను కళ్ళతోనే అతనికి సంధించింది మిహిరా. అనురాగ్కి అప్పుడే కాస్త ఫీవర్ తగ్గడంతో చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. దాంతో ఇక అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఫ్రెష్ అయి వచ్చింది మిహిరా. తను వచ్చేసరికి వీరా అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. పాలు బ్రెడ్ తీసుకొని వచ్చి ఆమెకు ఇచ్చి మెయిడ్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండడంతో ఒక్క నిమిషం అని వెళుతున్న ఆమెనే ఆపింది మిహిరా. ఎందుకు తనని ఆపుతున్నావు అని అడిగాడు వీరా. వెయిట్ వీరా అని చెప్పి మెయిడ్ వైపు చూసి సార్కి భోజనం ప్లేట్ తీసుకొనిరా అని చెప్పింది. నేను ఆల్రెడీ తినేశాను మిహిరా అని అన్నాడు వీరా. నువ్వు తినలేదు, నాకు ఆ విషయం తెలుసు, నోరు మూసుకో అని చెప్పి మెయిడ్ వైపు చూసి వెళ్ళి భోజనం ప్లేట్ తీసుకొనిరా అని గట్టిగా చెప్పింది మిహిరా. ఎప్పుడైతే ఆమె నోరు మూసుకో అనిందో వెంటనే వీరా సైలెంట్ అయ్యాడు. అదంతా చూసిన మెయిడ్కి వీరాకి ఆమె ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం అవడంతో వీరా పర్మిషన్ కోసం కూడా చూడకుండా భోజనం ప్లేట్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు నన్ను చాలా డామినేట్ చేస్తున్నావు అమ్మాయి అన్నాడు వీరా. నాకు ఆ మాత్రం రైట్ ఉందిలే వీరా అంటూ నవ్వింది మిహిరా. ఆమె నవ్వులో స్వచ్ఛత, ముఖంలో కొత్తగా కనిపిస్తున్న అందాన్ని అలాగే చూస్తూ నువ్వు ఈలోపు పాలు బ్రెడ్ తిను, భోజనం వచ్చాక నేను తినేస్తానులే అని అన్నాడు వీరా. లేదు, వచ్చాక ఇద్దరం కలిసి తిందాంలే అని అంది మిహిరా. అంటే మీ ఇద్దరే తింటూ ఉంటారా, నాకేం పెట్టరా అంటూ ఒక గొంతు వినిపించడంతో ఇద్దరూ తలెత్తి అనురాగ్ వైపు చూశారు. అతన్ని చూడగానే మిహిరా నవ్వుతూ నువ్వు నిద్రలేచావా? లేవలేదనుకొని మా ఇద్దరికే చెప్పాను. సరే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ముగ్గురం కలిసి తినొచ్చు అని చెప్పింది. ఆ మాటతో అనురాగ్ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఇంతలో ఫుడ్ రావడంతో ముగ్గురు షేర్ చేసుకుంటూ తినేశారు. ఆ తర్వాత వీరా తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవుతుంది. ప్రస్తుతం అనురాగ్ మిహిరా మాత్రమే ఆ రూమ్లో ఉన్నారు. అప్పుడు అనురాగ్ మిహిరను తన దగ్గరికి రమ్మన్నట్లు సైగ చేశాడు. దాంతో లేచి వెళ్ళి అతని పక్కన కూర్చోబోయింది మిహిరా. కానీ వెంటనే ఆమెను లాక్కొని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అనురాగ్. మిహిరా అతని మెడ చుట్టూ చేతులు వేసి మనిద్దరం ఇక్కడికి ఎలా వచ్చాం రాగ్, నువ్వే తీసుకొచ్చావా అని అడిగింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు తను ఉన్నాడు కాబట్టి నేను నీతో ఈ హ్యాపీ మూమెంట్ను షేర్ చేసుకోలేదు. బట్ ఇప్పుడు అలా కాదు. ఐ లవ్ యూ మిహిరా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు అనురాగ్. ఆ మాటతో షాక్ అవుతూ నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎందుకు సడన్గా ఈ ప్రేమ చూపిస్తున్నావు, అలాగే ఈ అభినందనలు ఎందుకు అని అడిగింది మిహిరా. దాంతో చిన్నగా నవ్విన అనురాగ్, నీకు విషయం తెలియదు కదా, యాక్చువల్లీ రేపు మన పెళ్ళి జరగబోతుంది అని నవ్వుతూ చెప్పాడు అనురాగ్. వాట్, మన పెళ్ళా? ఏంటి షాక్ ఇస్తున్నావు? సడన్గా ఈ డెసిషన్ ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగింది మిహిరా. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది, కానీ అది నీకు ఇప్పుడే ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు అనురాగ్. ఇంకొక గుడ్ న్యూసా, ఏంటది అని ఆలోచిస్తున్నట్లుగా అడిగింది మిహిరా. ఆ విషయాన్ని రేపు నేను నీ మెడలో తాళి కట్టాక చెబుతాను అని అన్నాడు అనురాగ్. ఓయ్, ఇది టూ మచ్. అంటే
నేను అప్పటి వరకు ఈ సస్పెన్స్ని తట్టుకోవాలా? ప్లీజ్ రాగ్, ఏంటా హ్యాపీ న్యూస్? త్వరగా చెప్పవా? మన కంపెనీకి ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా అని అడిగింది మిహిరా. అది కంపెనీకో లేదా మరో దానికో సంబంధించిన విషయం కాదు, నీకు నాకు మాత్రమే సంబంధించింది అని ఊరిస్తూ అన్నాడు అనురాగ్. అదేంటి, మన ఇద్దరికీ సంబంధించినంతవరకు రేపు మ్యారేజ్ కంటే పెద్ద హ్యాపీనెస్ ఇంకేముంటుంది అని ఆలోచిస్తున్నట్లుగా ఫేస్ పెట్టింది మిహిరా. హలో మేడం, మరీ అంత స్ట్రెస్ తీసుకోకు, రేపు చెబుతానన్నాను కదా, నువ్వు కొంచెం కూల్గా ఉండు. అండ్ ఈరోజు త్వరగా నిద్రపోయావనుకో, రేపు వెడ్డింగ్లో నీ ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పాడు అనురాగ్. కానీ నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది, రేపు మన పెళ్లి జరగబోతోంది అని సంతోషంగా చెప్పింది మిహిరా. అవును, మరొకసారి ఇంకెవరూ నిన్ను నా భార్య కాదని మన ఇంట్లోకి రానివ్వకుండా ఆపకూడదు. అలా ఉండాలంటే ఈ పెళ్లి జరగడం చాలా అవసరం అని అన్నాడు అనురాగ్. దాంతో మిహిరకు ఆ రోజు అదితి చేసిన అవమానం గుర్తొచ్చింది. కానీ ఎంత కాదనుకున్నా ఆమె అనురాగ్ తల్లి, తనకు అత్తగారు. ఆమె ప్రవర్తించినట్లుగా తను ఆమెతో ప్రవర్తించలేదు కనుక వెంటనే ఆ విషయాన్ని మైండ్లో నుంచి చెరిపేసింది మిహిరా. ఇక వెళ్ళి పడుకో, నాకు ఒక ఫోన్ కాల్ ఉంది, మాట్లాడేసి వస్తాను అని అన్నాడు అనురాగ్. టైం చూసుకున్నావా? ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయింది, ఈ టైంలో ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడాలి అని అడిగింది మిహిరా. డాడ్కి కాల్ చేయాలి అండ్ సుబ్బుతో కూడా మాట్లాడాలి అని చెబుతూ మొబైల్ తీశాడు అనురాగ్. సరే అంటూ బెడ్పై వాలింది మిహిరా. అనురాగ్ మొబైల్ తీసుకొని అలాగే బాల్కనీలోకి వెళ్ళాడు. తండ్రి ఫోన్ రింగ్ అవుతోంది, కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అతను వేరే ఏదో కంట్రీలో మీటింగ్లో ఉన్నాడేమో అని అనుకున్న అనురాగ్ తిరిగి సుబ్బుకి కాల్ చేశాడు. సుబ్బు నైట్ అంతా నిద్రపోకుండా పెళ్ళి ఏ రేంజ్లో గ్రాండ్గా చేయాలా అని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకే ఇలా అనురాగ్ కాల్ చేయగానే అలా కాల్ లిఫ్ట్ చేసిన సుబ్బు, రే రాగ్, మిహిరకి స్పృహ వచ్చిందా? తను ఎలా ఉంది? విషయం చెప్పావా? ఎలా ఫీల్ అయింది? తను హ్యాపీగానే ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. యాక్చువల్లీ తను మేల్కొందిరా, కొంచెం తినింది. పెళ్లి విషయం ఇప్పుడే చెప్పాను, కానీ అసలు విషయం చెప్పలేదురా అని అన్నాడు అనురాగ్. అదేంటి, తను ప్రెగ్నెంట్ అన్న విషయం తనకెందుకు చెప్పలేదు అని అడిగాడు సుబ్బు. అది రేపు పెళ్లిలోనే చెప్పాలనుకుంటున్నాను. పెళ్లి తర్వాత తను చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆ సమయంలో ఈ హ్యాపీనెస్ కూడా చెబితే ఆ హ్యాపీనెస్ ఇంకా రెట్టింపు అవుతుంది. సో తనకి తాళి కట్టిన తర్వాత ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు అనురాగ్. అబ్బో, సరిసర్లే, అలాగే కానివ్వు. రేపు ఉదయం 11 గంటలకి మీ వెడ్డింగ్, 9 o'clockకి డిజైనర్స్ డైరెక్ట్గా అక్కడికే వస్తారు. వాళ్ళు 1 గంటలో మిమ్మల్ని రెడీ చేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో కన్వెన్షన్ హాల్కి వెళ్తారు అని చెప్పాడు సుబ్బు. ఓకే సుబ్బు అని ఇద్దరూ ఇక పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అనురాగ్ తండ్రి అన్వేష్ అతనికి కాల్ చేస్తున్నాడు. స్క్రీన్పై తన తండ్రి నెంబర్ చూసిన అనురాగ్, డాడ్ కాల్ చేస్తున్నారు సుబ్బు, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసిన అనురాగ్ వెంటనే తన తండ్రి కాల్ను అటెండ్ చేశాడు. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు అని అడిగాడు అనురాగ్. నేను బాగానే ఉన్నాను, నీకు ఫేవర్ అని మమ్మీ చెప్పింది, ఇప్పుడు ఓకేనా అని అడిగాడు అన్వేష్. ఫేవర్ అని చెప్పిన మమ్మీ తాను చేసిన ఘనకార్యం గురించి చెప్పలేదా డాడీ అని అడిగాడు అనురాగ్. వాట్ ఈస్ దిస్ రాగ్, మమ్మీ గురించి అలా మాట్లాడొచ్చా అని సీరియస్ అవుతూ అడిగాడు అన్వేష్. మమ్మీ ఏం చేస్తే నేను ఇలా మాట్లాడుతున్నానో మీకు అర్థం కావడం లేదా అని అడిగాడు అనురాగ్. సరే చెప్పు, దేని గురించి మాట్లాడుతున్నావు అని అడిగాడు అన్వేష్. మిహిరా ఇంటికి వస్తే తనని ఇంట్లోకి రానివ్వకుండా మమ్మీ అడ్డుకుంది డాడ్, నాకు అది నచ్చలేదు అని చెప్పాడు అనురాగ్. మిహిరా నీకోసం వచ్చిందా? అసలు తను ఎందుకు వచ్చింది అని అడిగాడు అన్వేష్. అదేంటి డాడ్, మీరు కూడా అలా అంటారు? నా భార్య నా కోసం వస్తే తప్పేంటి అని అడిగాడు అనురాగ్. మీ ఇద్దరికీ డివోర్స్ అయ్యాయి కదా రాగ్, ఇంకెలా తను నీకోసం మన ఇంటికి వస్తుంది అని అడిగాడు అన్వేష్. డాడ్, అది మా ఇద్దరి పర్సనల్ విషయం, దాన్ని మేం చూసుకుంటాం, దానికోసం మీరు తననెలా బ్లేమ్ చేస్తారు అని అడిగాడు అనురాగ్. అంటే మమ్మల్ని నీ విషయంలో ఇంటర్ఫియర్ అవ్వద్దంటావా అని అడిగాడు అన్వేష్. నేను అలా అనలేదు, అలా అనుకుంటే ఇప్పుడు మీకు ఫోన్ కూడా చేసేవాడిని కాదు, కానీ మా పర్సనల్ స్పేస్ను మాకు వదిలేయండి అని చెబుతున్నాను అని అన్నాడు అనురాగ్. సరే, ఇప్పుడు ఇది చెప్పడానికే నాకు కాల్ చేసావా అని అడిగాడు అన్వేష్. లేదు డాడ్, అనుకోకుండా ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను, సారీ,
ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అని అడిగాడు అనురాగ్. నేను ప్రజెంట్ నేపాల్లో ఉన్నాను అని చెప్పాడు అన్వేష్. అయితే రేపు మార్నింగ్కి మీరు హైదరాబాద్కి రావాలి అని చెప్పాడు అనురాగ్. ఏంటి ఈ ఆర్డర్? అంత ఇంపార్టెంట్ ఉందా? ఏంటి రాగ్ అని అడిగాడు అన్వేష్. రేపు మార్నింగ్ మన కన్వెన్షన్ హాల్లో నాకు మిహిరకు పెళ్లి జరగబోతుంది డాడ్. ఆ టైంలో నా పేరెంట్స్గా మీరు కూడా అక్కడుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అని చెప్పాడు అనురాగ్. ఆ మాటతో షాక్ అవుతూ, వాట్? నీకు మళ్ళీ మిహిరకు మళ్ళీ పెళ్ళా? నీకేమైనా పిచ్చి పట్టిందా రాగ్ అని కోపంగా అడిగాడు అన్వేష్. నో డాడ్, మీరు రేపు పెళ్లి టైంకి వస్తే మీకోసం మరో గుడ్ న్యూస్ కూడా రెడీగా ఉంది. వస్తారని అనుకుంటున్నాను. ఇక ఈ డిస్కషన్స్ ఏమీ వద్దు డాడ్, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అనురాగ్. కొడుకు మాటలు విన్న అన్వేష్, వీడేంటి మళ్ళీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఏదో గుడ్ న్యూస్ అని కూడా అంటున్నాడు. అసలు ఇదంతా అతిథికి తెలుసా లేదా? తెలిస్తే తను ఊరుకుంటుందా? అసలే తను చాలా మొండిది. ఇప్పుడు అనురాగ్ చేసిన డెసిషన్ గురించి వింటే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని కంగారు పడుతూనే అతిథికి కాల్ చేశాడు. అప్పటికే డీప్ స్లీప్లో ఉన్న అతిథి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దాంతో మళ్ళీ కాల్ చేశాడు అన్వేష్. ఈసారి కళ్ళు తెరవకుండానే ఫోన్ స్క్రీన్ స్వైప్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న అతిథి, హలో ఎవరు అని అడిగింది. నేను అతిథి అన్నాడు అన్వేష్. ఏంటి అన్వేష్ ఈ టైంలో కాల్ చేశారు? నిద్రమత్తుతోనే అడిగింది అతిథి. రేపు అనురాగ్ మళ్ళీ మిహిరనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. ఈ విషయం నీకు తెలుసా అని అడిగాడు అన్వేష్. ఆ మాటతో ఒక్కసారిగా నిద్రమత్తు వదిలిపోగా షాక్ అయిన అతిథి కోపంతో ఊగిపోతూ, ఏం మాట్లాడుతున్నారు అన్వేష్ అని అడిగింది. ఆమె వాయిస్లోని బేస్కి కంగు తిన్నాడు అన్వేష్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మిహిర అనురాగ్ల పెళ్ళి అనుకున్నట్లే జరుగుతుందా, లేదా ఏదైనా ఆటంకాలు వస్తాయా? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.